ఎవరో కామెంట్ చేస్తారండి, నువ్వేం చేస్తున్నావు అందరికంటా అన్నాడు. నిజంగా మీకు ఇబ్బందులు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. నీకు ఎక్కువైతే హెల్ప్ చేయలేను, కానీ నాకు తోచింది నేను హెల్ప్ చేస్తానండి. నేనేం కోటీషన్ కాదండి. అది కూడా చెప్తాను, నాకు యూట్యూబ్ నుంచి ఒక పైసా రావట్లేదండి. అంటే మీరు బాగా వీడియో చూసి బాగా షేర్ చేస్తే నాకు వస్తాయి డబ్బులు. దాని గురించి ఆశించట్లేదండి ఎప్పుడు. కోర్స్ అన్నారు కాబట్టి చెప్తున్నా, మీరు నిజంగా రియల్ ప్రాబ్లమ్స్ చెప్పండి నాకు, నేను దానికి కంపల్సరీ హెల్ప్ చేస్తాను. నిజంగా పేదవాళ్ళు ఉంటే మీకు ఏమైనా పుస్తకాలకి అవసరం ఉన్నా ఏమున్నా కంపల్సరీ హెల్ప్ చేస్తానండి. ఎక్కువ చేయలేను, కానీ కొంతవరకు నేను హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే పేటీఎం బ్లాగ్స్ ఉన్నారండి, నాకు ఎటువంటి అమౌంట్ రావట్లేదండి. పేటీఎం యూట్యూబ్ నుంచి అమౌంట్ రావడండి, చేస్తున్నాను వీడియోస్ అలాగే నా సొంతంగా. మీరు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా అవుతుంది. మీకు కొన్ని గిఫ్ట్లు ఇవ్వచ్చు మరి ఎవరో, ఓకే కోర్స్, ఇంకా అది మరి వేరే మ్యాటర్. నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి, అయ్యింది కానీ డబ్బులు రావాలి. కొన్ని డాలర్స్ వస్తే వస్తుందంట, ఏదో ఒక $200 వరకు అంట. మరి ఎప్పుడు $200 అంటే చాలా వ్యూస్ కావాలి, చాలా ఇది కావాలి. ఓకే కోర్స్ వదిలేండి. నా కష్టార్జితం నేను వచ్చే డబ్బులు, నాకు జాబు, నాకు సబ్సిడెంట్గా ఉన్నా నో ప్రాబ్లం లేదు. నా ఇష్టవర్షం కోసం నేను వీడియో చేస్తున్నాను, పేద ప్రజల కోసం చేస్తున్నాను. మీకు నెక్స్ట్ చిన్న సేవా కార్యక్రమం కూడా ప్రారంభిద్దామని నేను ఆలోచనలో ఉన్నాను. అంటే నాకు తోచినంత వరకు సర్వీస్ చేద్దాం పేదలకు చేస్తున్నాను. అవి యూట్యూబ్లో పెట్టట్లేదు, ఎందుకు అనవసరం మనం చేసే మంచిని. ఇంకా చేద్దామని ఆలోచన ఉంది, మీ సపోర్ట్ కూడా కావాలి. అందరూ కంపల్సరీ చేద్దాం. ఎవరు మోసుకెళ్ళిపోయామండి. కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు. ఎవరు మనం సెల్ఫీస్ అనేది ఉండకూడదు మనసులో, అది అర్థం చేసుకోండి.